నువ్వు రా. ఆదివాసీ దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9వ తారీఖుని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలకి ఈ 3 సంవత్సరాల కాలంలో అధికారంలో వచ్చినటువంటి పార్టీలు ఏం చేసింది, ఎలా చేయబోతున్నది, భవిష్యత్తులో జరుగుతున్న అనర్థాలు ఏంటి అనే దాని మీద మాట్లాడాలని ఈరోజు మేము ముందు రావడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర గిరిజన ప్రాంతానికి సంబంధించి అనేక అంశాల్లో వాగ్దానం చేసినటువంటి విషయాలు మీరు అందరికీ తెలిసినటువంటి విషయం. అందులో గిరిజన ప్రాంతానికి సంబంధించినంత వరకు ఆదివాసీలంతా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారనేది జగమెరిగిన సత్యం. వాటి కోసమనే ప్రత్యేకమైన జీవోలు, చట్టాలు, అదేవిధంగా ఐటీడీ వంటి సంస్థలు కూడా స్థాపించి గిరిజనులు ఉండేటువంటి అసమానతలను తొలగించి అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్న విషయం జగమెరిగిన సత్యం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందర గిరిజన ప్రజల్ని నేను ముద్దుబిడ్డలుగా చూసుకుంటాను, గిరిజన ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమాల్లో మేము మొదటి స్థానంలో ఉంచుతామని చెప్పేసి వాగ్దానం చేశారు. కానీ ఆయన అధికారంలో వచ్చి రాగానే మా గిరిజన ప్రజలకే ఆయన టార్గెట్గా చేసి ఆదివాసుల యొక్క మనుగడకే ఈరోజు మరి ప్రశ్నార్థకంగా చేసేటువంటి విధానంగా ఆయన యొక్క ఆలోచన విధానం కొనసాగుతున్నది. ఆయన అధికారంలో వచ్చి రాగానే మొదటగా ఆయన వంట పట్టించుకున్న విషయాల్లో భాగంగా విభజించు పాలించు అనేటువంటి సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఆదివాసీ తెగల్లో ఉన్నటువంటి 34 కులాల్లో కొన్ని కులాలకు విభజిస్తే వాళ్ళ మధ్య అనైక్యత ఏర్పడుతుంది, రాజకీయంగా లబ్ధి పొందవచ్చు అని చెప్పే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దాంట్లో భాగంగా ఏంటంటే వాల్మీకి కులాన్ని, బగితా కులాన్ని, హొర్జా కులాన్ని, అదే మాలీ కులాన్ని, ఈ రంగా కొన్ని కులాలకి ప్రభుత్వ వెబ్సైట్ల నుండి ఆ కులాలు కనిపించకుండా తొలగించడం జరిగింది. ప్రభుత్వ వెబ్సైట్లలో కనిపించకుండా తొలగించడం వల్ల ప్రభుత్వ పరంగా వచ్చే రాయితీలు కానివ్వండి, ఆఖరికి ఆ కుల ధృవీకరణ పత్రాలు పొందే దాంట్లో కూడా ఆ వెబ్సైట్లలో కనిపించకపోతే పొందే అవకాశం లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఆ యొక్క ఆలోచన విధానంలో మొదటి భాగం. ఆ రకంగా గిరిజనుల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధానానికి ఆలోచన చేసినప్పుడు మరి యావత్ గిరిజన జాతి అంతా కూడా ముక్తకంఠంతో సమిష్టిగా ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మరి పోరాటం చేస్తే మళ్ళీ ప్రభుత్వం దిగొచ్చి ఆ వెబ్సైట్లను తొలగించే విషయాన్ని మళ్ళీ తొలగించి అన్ని కులాలని వెబ్సైట్లలో కనిపించేటట్టు ఆలోచన చేశారు. అంటే ఆ రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలంటే ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొనసాగుతున్న విషయం. ఇక 2, ఈ సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఏదైతే వెనుకబడి గిరిజన ప్రాంతం ఉందని అనుకుంటున్నామో ఆ యొక్క ప్రజల యొక్క అభివృద్ధి కోసం 1974 సంవత్సరంలో ఐటీడీఏ సంస్థలను స్థాపించడం జరిగింది, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్. ఈ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా గిరిజన ప్రజానీకం అందరికీ కూడా అన్ని రంగాల్లో ఇటు చదువుకునే రంగం దగ్గర నుంచి మొదలుకొని విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులకి కావచ్చు, అదేవిధంగా రైతులకి కావచ్చు, వ్యవసాయ కూలీలకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, యావత్ గిరిజన జాతికి మేలు చేయడమే ఆ యొక్క సంస్థ తాలూకు ప్రధాన ధ్యేయం. ఆ సంస్థ ద్వారా జరిగేటటువంటి ఉద్యోగ నియామకాల్లో 100% ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని చెప్పేసి జీవో నెంబర్ 3 అనేది కొనసాగుతున్న పరిస్థితి. ఆ జీవో నెంబర్ 3 ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో మరి జరిగేటువంటి రిక్రూట్మెంటు అది ప్రధానంగా గిరిజన అభివృద్ధి కోసం పనిచేసే సంస్థయే కాబట్టి ఆ సంస్థ ద్వారా జరిగే ప్రతి నియామకంలో గిరిజనులకే 100% ఇవ్వాలని జీవో నెంబర్ 3 ఉంటే ఆ జీవో నెంబర్ 3కి కొంతమంది కుట్రదారులు సవాల్ చేస్తూ 100% ఉద్యోగాలు ఒక తెగకు ఎలాగిస్తారని చెప్పేసి కోర్టు కేసేస్తే ఆ కోర్టుకి ఏ సంస్థలైతే ఏ వ్యక్తులైతే కేసేశారో ఆ వ్యక్తులకి అండగా నిలబడి ప్రభుత్వం గిరిజనుల తరపున వాదన వినిపించకపోవడం వల్ల కోర్టు జీవోను కొట్టేయడం జరిగింది.
ఆ రంగ జీవో కొట్టేయటం వల్ల ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉద్యోగ నియామకాల్లో కేవలం గిరిజనుల కోసం పనిచేసే గిరిజనాభివృద్ధి సంస్థలో కూడా 100% ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు గిరిజన ప్రాంతానికి ఏర్పడ్డది. ఆ రకమైనటువంటి ఘనత సాధించినటువంటి మరి ఆలోచన విధానం కేవలం వైసీపీ ప్రభుత్వానికే దక్కుతున్నది. కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉండేటటువంటి 7 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానం ఈరోజు గిరిజన ప్రజలకు ఉన్నది రాష్ట్రంలో. ఆ 7 ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానం కూడా వైసీపీకి అధికారంలో ఇచ్చిన తర్వాత ఈ వైసీపీకి అధికార అవసరం తీరిపోయింది కాబట్టి ఆ యొక్క గిరిజన ప్రజల యొక్క కష్టాలు తీర్చడం పోయింది సరికదా, కష్టాలకు గురి చేసే ఆలోచన విధానం కొనసాగుతున్నది. మా మీద రివెంజ్ తీర్చుకునే పరిస్థితులు కొనసాగుతున్నది. అది కాకుండా మరి గిరిజన ప్రాంతంలో 34 ఉపకులాల్లో ఈరోజు దాకా కూడా రవాణా సదుపాయం కానీ, రోడ్డు సదుపాయం కానీ, కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు లేనటువంటి అనేక గ్రామాలు, అనేక భాషలు, అనేక ప్రాంతాలు, అనేక కులాలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి ఉపకులాల్లో ఈ భాషాపరమైనటువంటి అవగాహన లేదనే ఉద్దేశంతోనే అభివృద్ధి చెందినటువంటి కులాలతో, అభివృద్ధి చెందినటువంటి జాతులతో, అభివృద్ధి చెందిన నాగరికత చెందినటువంటి ప్రపంచంతో ఈ గిరిజన జాతిని కూడా ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో భాషా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భాషా వాలంటీర్లు ప్రాథమిక దశలో ఆయా భాషల్లో కోదు భాష కావచ్చు, కొట్య భాష కావచ్చు, అదేవిధంగా పొర్జ భాష కావచ్చు, ఇలా రకరకాల మా గిరిజన ఉపకులాల్లో ఉండేటటువంటి వివిధ భాషల్లో భాషా బోధన చేసి వాళ్ళని విద్యావంతులుగా తయారు చేసి ముందుకు తీసుకురావడానికి ఆలోచన చేసి భాషా వాలంటీర్లనే పెట్టడం జరిగింది. ఆ భాషా వాలంటీర్లకు పెట్టిన తర్వాత కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెన్యువల్ చేయకుండా భాషా వాలంటీర్ వ్యవస్థను నిలుపుదల చేయడం జరిగింది. దానివల్ల ఈ గిరిజన ఉపకులాల్లో ఈ విద్యా బోధన అనేది లేకుండా పోయింది. ఇంతకాలం భాషా వాలంటీర్లుగా ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళందరూ ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డున పడిపోయిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ రకంగా అంటే భాషా వాలంటీర్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు గిరిజన ప్రాంతంలో ఏర్పడ్డదనే విషయం ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఇది కాకుండా మళ్ళీ మనకు అనేక రకాల అంశాలు దాని మీద ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. ఇది కాకుండా జీవో నెంబర్ 3 భాషా వాలంటీర్లే కాకుండా ఇక రైతు సాధికారతకు సంబంధించి గిరిజన ప్రాంతంలో అటవీ ఉత్పత్తులు ఉంటుంది, రైతులు పండించే పంటలు ఉంటుంది. రైతులు పండించే పంటలన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్గానే భావించాలి. ఎందుకంటే ఏ రకమైనటువంటి ఎరువులు కానీ, ఆ రకమైన మందులు వాడేటువంటి పరిస్థితి లేకుండా నాణ్యమైనటువంటి పంటలు పండించడం జరుగుతుంది. గిరిజన ప్రాంతంలో పసుపు కావచ్చు, పిప్పలు కావచ్చు, రాజమాల కావచ్చు, ఇలాగ అనేక రకాల పంటలు ఈరోజు గిరిజన ప్రాంతంలో పండుద్ది. ఆ పంటలన్నిటికీ కూడా విపరీతమైనటువంటి గిరాకీ ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి పంటలు అవన్నీను. అవి కాకుండా అడవి నుంచి సేకరించే ఉత్పత్తులు ఉంటుంది. ఆ ఉత్పత్తులకి సంబంధించినటువంటి విధానం కావచ్చు, ఈ పండించే పంటలకి కావచ్చు, అటవీ ఉత్పత్తులకి కావచ్చు, వీటన్నిటికీ కూడాను మద్దతు ధర ప్రకటించి గిరిజనులకి భరోసా కల్పించాలని చెప్పే ఆలోచన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీసీసీ కూడా ఆర్థిక మూలాలన్నీ మరి తెగ్గొట్టేసి ఈరోజు జీసీసీ నామకే వాస్తు బోర్డుకు మాత్రమే పరిమితం చేసి ఈరోజు గిరిజనులు పండించే పంటలు కానీ, ఉత్పత్తులు కానీ కొనడానికి అవకాశం లేకుండా మార్కెట్ సదస్సు సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం. ఆ రకంగా ఏంటంటే రైతాంగం యొక్క జీవితాలతో ఆటలాడుకున్న విషయాలు మీరంతా చూస్తున్నారు, మేమంతా చూస్తున్నాము, ప్రత్యక్షంగా మేము అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ రకంగా ఏంటంటే రైతాంగం యొక్క జీవితాలతో ఆటలాడుకునే విధానానికి స్వస్థ చెప్పకపోతే రైతుల యొక్క మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఈరోజు రైతులు పండించే పంటలకు గిట్టుబాటు రాక రైతులు ఏంటంటే ఏం చేయాలో అర్థం కాక వలస కూలీలుగా బయటికి పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఆ వలస కూలీలుగా బయటికి పోయి బతకాలన్నా కూడా వేరే పరిశ్రమలు కానీ, ఆ వలస కూలీలకు ఉపాధి దొరికే అవకాశాలు కానీ లేని పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం యొక్క జీవితాలు ప్రశ్నార్థకంగా ఏజెన్సీ ప్రాంతంలో మారిందని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఒక కోణం అయితే విద్యార్థుల యొక్క విద్యను మరి ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఆశ్రమ స్కూల్స్ను స్థాపించడం జరిగింది. ఈ ఆశ్రమ స్కూల్స్లో మరి విద్యార్థులు సక్రమంగా చదువుకోవాలి, వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలి. అక్కడ వైద్య సదుపాయం అందుబాటులో లేదు కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడానికి, వాళ్ళ యొక్క ఆరోగ్యం చూడడం కోసం అని చెప్పేసి ఆరోగ్య కార్యకర్తలను ఈ యొక్క ఆశ్రమ స్కూల్స్కు నియమించడం జరిగింది ప్రభుత్వాలు. ఆరోగ్య కార్యకర్తల్ని కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగించుకుంటా నిలుపుదల చేయడం వల్ల ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి అనేక ఆశ్రమ స్కూల్స్లో బాల్యం దశలో విద్యార్థులుగా ఉండేటువంటి విద్యార్థులు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మధ్యకాలంలో మీరు అరకులో చూశారు, బల్లుగూడలో ఆశ్రమ హై స్కూల్లో ఒక అమ్మాయి చనిపోయింది, అదేవిధంగా గూడలో ఒక అమ్మాయి చనిపోయింది. అదేవిధంగా అన్ని మండలాల్లో కూడా
విద్యార్థులు వైద్య సదుపాయం అందక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉన్నది. ఆ రంగ ఆశ్రమ స్కూల్స్లో చదువుతున్న పిల్లల యొక్క భవిష్యత్తు ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం ఆరోగ్య కార్యకర్తల్ని కొనసాగించకుండా చేయడం వల్ల ఈరోజు పిల్లల యొక్క జీవితాలు పాడైపోవడమే కాకుండా ఇన్ని సంవత్సరాలు ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈరోజు రోడ్డు మీద పడిపోయి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితిలో ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నారనే విషయం ఈరోజు మేము తెలియజేయదలుచుకున్నాం. ఆ రంగం ఉండేటటువంటి అనేక అంశాలని మనం పరిగణలోకి తీసుకుంటే మరి గిరిజన ప్రాంతంలో ఇంకా విచిత్రమైనటువంటి విషయం, ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. 1/70 చట్టం గిరిజన ప్రాంతంలో ఉంటుంది. ఈ 5th షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టం ప్రకారం పూర్తి హక్కులు, సర్వ హక్కులు పూర్తి గిరిజనులకే ఉంటుంది. ఆ గిరిజన ప్రాంతంలో గిరిజనులు కానటువంటి వాళ్ళు ఏ రకమైన స్థిర ఆస్తులు కలిగి ఉండకూడదనేది చట్టం చెప్తున్నటువంటి అంశం. ఆ విషయం ఈరోజు ప్రభుత్వానికి తెలుసు. ఆ చట్టం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. అటువంటి చట్టం ఉంటున్నప్పటికీ కూడా ఆ చట్టానికి విరుద్ధంగా 1.5 సెంటుకి పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలని ఈ జగన్మోహన్ రెడ్డి గారు సర్క్యులర్లు జారీ చేయడం జరిగింది. అదే సర్క్యులర్ ఇచ్చినటువంటి ఒక నెల రోజుల తర్వాత ఈ తుఫాన్ ఎప్పుడైతే వచ్చిందో అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి ముంపు మండలాలు కూనవరం, ఎటపాక, చింతూరు, విఆర్పురం వంటి ఆ ముంపు మండలాల పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి మైదాన ప్రాంతీయులంతా మాకు గిరిజన ప్రాంతంలో హక్కులు కల్పించాలి, మాకు నివాస గృహాలు కల్పించాలి అని చెప్పి అడిగితే ఆయన ఏంటంటే అక్కడ ఒక ప్రకటన చేశారు. అమ్మ, ఈ ఎల్టీఆర్ చట్టం ప్రకారం 1/70 చట్టం ప్రకారం మీకు ఏ రకమైన స్థిర చరాస్తులు ఉండడానికి అవకాశం లేదు, కాబట్టి ఆ రకంగా చట్టానికి విరుద్ధంగా నేను పోలేను, ఏమి చేయలేనని చెప్పేసి అంటున్నాడు. ఓ పక్క బహిరంగంగా ఏమో చట్టానికి లోబడి మాట్లాడుతున్నాడు, అంటే అంతర్గతంగానేమో దొంగసాటుగా జీవోలు జారీ చేస్తున్నాడు, సర్క్యులర్లు జారీ చేస్తున్నారు. అంటే ఈ రకం ద్వంద్వ ప్రమాణాలు పాటించి గిరిజనేతరుల మధ్య వైరుధ్యం పెట్టడం, ఘర్షణ పెట్టడం ఇది ఎంతవరకు సబబని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈ రకంగా ప్రభుత్వ వైఫల్యాలు అనేకం గిరిజన ప్రాంతంలో కొనసాగుతూ ఉంటే ఒక పక్క ఇవాళ కాదు రేపు 9వ తారీఖుని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ఏ దినోత్సవం అని ఎందుకు చేసుకుంటాం? పుట్టినరోజు వేడుకలు ఎందుకు చేసుకుంటాం? ఆనందంతో చేసుకుంటాం. అదేవిధంగా మరి ఆదివాసీ దినోత్సవం కూడా మేము ఆనందంతో సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అలాంటి సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు పాడేరు వస్తానని చెప్పేసి మరి సినిమా సెట్టింగుల్ని తలపించే విధంగా హైదరాబాద్ నుంచి కోట్లాది రూపాయలు విలువ చేసినటువంటి టెంట్లను, షెడ్లను తెప్పించి అక్కడ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఈరోజు ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందన్నాడు. అంటే ప్రజాధనాన్ని సైతం దుర్వినియోగం చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెనకాడటం లేదు. ఆ రంగ గిరిజన ప్రాంత ప్రజల యొక్క మనుగడ మీద కానీ వాళ్ళకుండే సామాజిక స్థితిగతుల మీద దెబ్బ కొట్టే పరిస్థితి మనమంతా చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి ప్రభుత్వ పరంగా కూడా ఎస్సీ ఎస్టీ అభివృద్ధి కోసం అని చెప్పేసి సప్లా నిధులను కేటాయించే సంస్కృతి ఉన్నది. ఆ రకంగా మనకు చట్టపరంగా అవకాశం ఉన్నది. అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటిది ఉన్నది. చట్టం ఆమోదించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల్ని సైతం ఈరోజు పక్కదారి మళ్లించి ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ ₹1 ఖర్చు పెడుతున్న పరిస్థితి లేదు. మరి ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను ఎందుకు దొంగదారిన పక్కదారి మళ్లిస్తున్నారు? ఎందుకు మా యొక్క నిధుల్ని పక్కదారి మళ్లించి మా యొక్క అభివృద్ధికి నిరోధకులుగా తయారవుతున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. ఇటు జియో నెంబర్ 3 కావచ్చు, భాష వాలంటీర్లు కావచ్చు, ఆరోగ్య కార్యకర్తల విషయం కావచ్చు, ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల గురించి కావచ్చు, ఇలాగ అనేక అంశాలు దాని మీద గిరిజన ప్రజల యొక్క మనుగడనే పూర్తిగా దెబ్బకొట్టే విధంగా, గిరిజనుల యొక్క అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేయడం అనే దాన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. కాబట్టి గిరిజన ప్రజల యొక్క అస్తిత్వం కోల్పోకుండా, గిరిజన ప్రజలకు ఉండే హక్కులను, చట్టాలను కోల్పోకుండా జనసేన పార్టీ గిరిజనుల పక్షాన పోరాటం చేస్తుందని తెలియజేయడానికే ఈరోజు మీ ముందుకు మేము రావడం జరిగింది. రేపు జరిగేటటువంటి ఏదైతే ఆదివాసీ దినోత్సవం ఉందో ఈ ఆదివాసీ దినోత్సవంలో మీకు 7 ఎమ్మెల్యేలు ఇచ్చాం, గిరిజన ప్రాంతం నుంచి ఒక ఎంపీని సైతం ఇచ్చాం. మీరు మా గిరిజనులకు ఏ రకంగా భరోసా ఇస్తారు, ఏ రకమైనటువంటి మాకు ఆత్మధైర్యం కల్పిస్తారు, మాకుండే చట్టాలకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు, మా నిధులను ఏ రకంగా మీరు కేటాయిస్తారని ఈ సందర్భంగా మేము వైసీపీ నిలదీస్తున్నాము. ఈ అంశాల దాని మీద వైసీపీకి మేము ఒకటే సవాల్ విసరదలుచుకున్నాం. గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు, భూదోపిడి
అదేవిధంగా మాకుండే చట్టాలు నిర్వీర్యం చేసే అంశాలు దాని మీద వైసీపీతో మేము బహిరంగ చర్చకు సైతం సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు చర్చకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా నేను సవాల్ విసురుతున్నాను. చర్చకు సిద్ధంగా ఉంటే గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా మీ మీడియా మిత్రుల సమక్షంలో అనేక అంశాలు మేము ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా వచ్చి ఆ యొక్క సవాల్ని స్వీకరించాలి, గిరిజన ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. మీడియా మిత్రులకి నమస్కారం. జనసేన పార్టీ అరకు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ వంపూరి గంగులే గారు మరియు ఉత్తరాంధ్ర నుంచి 3 జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి గిరిజన ప్రతినిధులు అందరికీ కూడా నా శుభాభివందనాలు. మనందరికీ తెలుసు, రేపు 9వ తారీఖు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ ఆదివాసీ దినోత్సవం ఎందుకు మనం జరుపుకుంటున్నాం? యునెస్కో ఇచ్చిన అటువంటి డేట్కి భారతదేశంలో డిక్లేర్ చేసినటువంటి డేటు ఒకటే కావడం మన అదృష్టం. ఆదివాసులు భూమిపుత్రులు. మొదటి నుంచి కూడా ఈ సంస్కృతి నాగరికతని కాపాడే వ్యక్తులు ఆదివాసులు. వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ ఆచారాలు కానీ, వ్యవహారాలు కానీ గౌరవిస్తూ వాళ్ళ అభివృద్ధి పెంపొందించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మనం ఈ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడే గంగులే గారు చెప్పారు, అనేక సమస్యలు, గిరిజనుల సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, అలాగే ఈ ప్రభుత్వాలు ఏ రకంగా నిర్వీర్యం చేస్తున్నాయి. ఆర్టికల్ 244 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్తుంది, షెడ్యూల్డ్ ఏరియా అని డిక్లేర్ చేసింది. అసలు గిరిజనులకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి రక్షణ కవచం అది. 5th షెడ్యూల్ అని ఇచ్చింది. ఆ 5th షెడ్యూల్ ప్రకారము గిరిజన ప్రాంతాల్లో భారతదేశంలో 10 రాష్ట్రాలు డిక్లేర్ చేశారు షెడ్యూల్డ్ ఏరియా కింద. ఆ 10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండింది. ఈ షెడ్యూల్డ్ ఏరియాలో ల్యాండ్ ట్రాన్స్ఫర్ కానీ, లీజ్ కానీ, మైనింగ్ యాక్టివిటీ కానీ ట్రైబల్ టు నాన్ ట్రైబల్ మార్చడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో అది చేయడానికి లేదు. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షక కవచం. దాన్ని కూడా నిర్వీర్యం చేసి ఈరోజు మనం చూసేటట్టయితే అనేక ట్రైబల్ ఏరియాలో నాన్ ట్రైబల్స్ విపరీతంగా ఆక్యుపై చేసేసి ట్రైబల్ తాలూకా మనుగడకి, వాళ్ళ సంస్కృతికి, వాళ్ళ అభ్యున్నతికి అవరోధంగా మారుతున్నారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. ఇప్పుడు జీవో నంబర్ 3 ఏదైతే స్ట్రక్ డౌన్ చేసిందో, రివ్యూ పిటిషన్ కూడా ఫైల్ చేయడానికి ఈ ప్రభుత్వం తెలివి లేదు. ఈరోజు మనందరం కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మనం 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినటువంటి మన దేశంలో ఈ ట్రైబల్ తాలూకా పరిస్థితులు, స్థితిగతులు, మనుగడ ఎలాగుంది అన్నది కానీ మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు మనం అనేక సందర్భాల్లో మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే మనం చాలామందికి తెలియజేశాం. ఎమర్జెన్సీ హెల్త్ ఏదైనా పరిస్థితి దాపురిస్తే పాడేరులో కేజీహెచ్ వచ్చేలోపే చనిపోయిన గిరిజన సోదరులు చాలామంది ఉన్నారు. ఆరోగ్యం, విద్య, రవాణా ఈ 3 కూడా గిరిజన ప్రాంతాల్లో టోటల్గా నిర్వీర్యం చేసేశారు. దేనికి వాడుకుంటున్నారో అని అంటే, అక్కడ దొరుకుతున్నటువంటి ఏవైనా విలువైనటువంటి ఖనిజాలు కానీ, మినరల్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే వాటిని దొంగచాటుగా రవాణా చేసి చివరికి లాటరైట్ మైనింగ్స్ అక్కడ చేయకూడదు అని చెబితే రోడ్డు వేస్తున్నామని చెప్పేసి తవ్వేసేది పట్టుకుపోతున్నారు. అంటే ప్రభుత్వమే దోపిడీ చేస్తే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు. 244 ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది, గవర్నర్ ఈజ్ ద అథారిటీ. గవర్నర్ అండ్ ప్రెసిడెంటే, రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ఇంటర్ఫీర్ అవడానికి లేదు. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగదారిన
ట్రైబల్కి చాలా అన్యాయం చేస్తుంది. అట్లీస్ట్ ఈ దినోత్సవం సందర్భంగానైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున మేము చెప్తున్నాం, కోరుతున్నాం, లేదా పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటాం. ట్రైబల్ హక్కులు హరిస్తే మాత్రం జనసేన చేతులు ముడుతూ కూర్చొని ఉండదు. ఎందుకంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కు వారిది. 5th షెడ్యూల్లో 244 ఆర్టికల్ ద్వారా సంక్రమించినటువంటి వాళ్ళకి రక్షక కవచాలు అవన్నీ వాటిని నిర్వీర్యం చేస్తే మేము గమనిస్తూనే ఉన్నాం. చాలామందిని ఎస్టీ సబ్ ప్లాన్ 5th ఇయర్ ప్లాన్లో తీసుకొచ్చారు. ఎస్టీ సబ్ ప్లాన్ ఈరోజు నిర్వీర్యం అయిపోయింది. సుప్రీంకోర్టు జడ్జిమెంటు సమతా జడ్జిమెంట్ అనే ఫేమస్ జడ్జిమెంట్ వచ్చింది. ట్రైబల్ సమస్యల మీదే మన పాడేరు అరకు ఏరియాల దాని మీదే సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన మార్గదర్శకాలను కూడా మీరు తుంగలో తొక్కి అణచివేయడానికి చూస్తుంటే ఈరోజు ట్రైబల్ సంస్కృతి మీద దాడి జరుగుతుంది, ట్రైబల్ జీవన విధానం మీద దాడి జరుగుతుంది, వాళ్ళ అభ్యున్నత మీద దాడి జరుగుతుంది. ఇదంతా కూడా మా జనసేన పార్టీలో ఉన్నటువంటి గిరిజన నాయకులు కానీ జన సైనికులు కానీ వేరే మహిళలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం. దీన్ని ఎంత మాత్రం మేము సహించబోం. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ పెట్టాలి. అడ్వైజరీ కౌన్సిల్ పెట్టి అది ఏ సలహాలు ఇస్తే అదే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇండిపెండెంట్గా చేయడానికి లేదు ట్రైబల్ ఏరియాలో. మరి మీకు చాలామంది రాజ్యాంగ నిపుణులు సలహాదారులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పలేదా ఏ రోజు కూడా? ట్రైబల్ ఏరియాలో మనం ఇంటర్ఫీరెన్స్ చేసి మనం ఈ రకంగా హక్కులు హరించడానికి మనకి రాజ్యాంగం ఒప్పుకోదని చెప్పలేదా? లేదా మేము ఏం చేసినా చెల్లుతుంది, నా మాట శేషనము అన్నటువంటి అహంకార ద్వారానా, నియంత్రిత ద్వారానా? ఒకటి మాత్రం మర్చిపోకండి ప్రభుత్వ పెద్దలు, ఈ దేశంలో అనేక సామ్రాజ్యాల్ని రక్షించడం తెలుసు ట్రైబల్స్కి. అలాగే అనేక సామ్రాజ్యాలని కూలదోసే శక్తి కూడా ట్రైబల్స్కి ఉంది భారతదేశంలో. బిల్స్ కానీ గోండ్స్ కానీ శాంతలాస్ కానీ వీళ్ళంతా కూడా ఇలా చరిత్రని ఒకసారి మీరు తెలుసుకోండి. రాజపూతుల దగ్గర నుంచి మొఘల్ సామ్రాజ్యాలకి ధీటుగా పోరాడిన చరిత్ర ఈ గిరిజన కల్చర్కి నాగరికతకి ఉంది భారతదేశంలో. మీ ఇష్టం వచ్చినట్టు చేసినట్లయితే వీళ్ళు నిశ్శబ్దంగా మౌనంగా ఊరుకుంటారన్నటువంటి మీ ఆలోచన వెంటనే వెనక్కి తీసుకోండి. గిరిజనులకి తక్షణమే వాళ్ళ అభ్యున్నతికి వాళ్ళ సబ్ ప్లాన్ ఏవైతే నిధులు ఉన్నాయో వాళ్ళ ఈరోజు గిరిజనులకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ తక్షణమే మీరు క్రియేట్ చేయాలి. ఆరోగ్యం హాస్పిటల్స్ సరైనవి లేవు ట్రైబల్ ఏరియాలో. మొట్టమొదట ఏదైనా జబ్బు వస్తే బలైపోయే వాళ్ళు ట్రైబల్ ఏరియాలో ఉన్న వ్యక్తులే. సో హాస్పిటల్స్ ఇమీడియట్గా చేయాలి. మైనింగ్ లీజులు ఎవరు నాన్ ట్రైబల్కి ఇవ్వడానికి వీల్లేదు. మైనింగ్ యాక్టివిటీ ఏది కూడా ట్రైబల్ అవసరమైతే ఏపీ ఎంఎండిసి చేయమని సమతా జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పింది. లేదంటే ట్రైబల్ సోదరుల ద్వారానే చేయించాలి తప్ప నాన్ ట్రైబల్స్ని అక్కడ ఇన్వాల్వ్ చేసే హక్కు కానీ మీకు సుప్రీంకోర్టు ప్రకారం రాజ్యాంగం ప్రకారం లేదు. ఇది మీరు గమనించాలి. అలాగే ట్రైబల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో జీసీసీ కార్పొరేషన్, నేను అనేక సందర్భాల్లో నేను గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నేను అప్పటి మంత్రులకి నేను చెప్పాను, కాఫీ తోటలు విపరీతంగా ఉన్నాయి పాడేరులో, ఫ్యాక్టరీస్ పెట్టండి ఉపాధి వస్తుంది, టెక్నికల్గా వాళ్ళకి నోహౌ ఇవ్వండి అని చెప్పినా సరే ట్రైబల్ మంత్రులే పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివి ట్రైబల్ అభివృద్ధికి ఏం చేయాలన్న దాని మీద మీకు ఒక చిత్తశుద్ధి ఉండాలి, అంకిత భావం ఉండాలి. అంతేగాని అణచివేయడానికే మీరు ముందుంటున్నారు. దీన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తుంది. అక్కడ మాకు బలమైన నాయకుడు ఉన్నారు, డాక్టర్ వంపులూరు గంగులయ్య నాయకత్వంలో మా గిరిజన విభాగం జనసేనలో అద్భుతంగా పనిచేస్తుంది. అనేక ఇష్యూల మీద మీ దృష్టికి తీసుకొచ్చింది, ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి నిరంతర పోరాటం చేస్తున్నారు. అలాగే మా ట్రైబల్ యువకులు ఉన్నారు, నాయకులు, వీళ్ళు కాబోయే యువ నాయకులు, వీళ్ళంతా కూడా మేమంతా కూడా సంఘటితంగా ట్రైబల్ మీద జరుగుతున్న ఈ దాడులన్నింటినీ కూడా ఎదుర్కొని రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదరులందరికీ కూడా అన్ని వర్గాల వారికి సవర, జాతాపు, భగత, పీటీజీ, వాల్మీకి అందరూ కూడా సహృద్భావంతో సమైక్యంగా, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ కులాలను విడదీయాలని ప్రయత్నిస్తుంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు కలపటం లేదు. అంబేద్కర్ గారు
కులాలని కలిపి సౌభ్రాతంతో ఉంటే తప్ప భారతదేశానికి పనికిరాదు అని చెప్పి ఆయన 341, 42 ఆర్టికల్స్ తెస్తే ఈ ప్రభుత్వం కులాలను విడదీసి పబ్బం గడుపుకుంటుంది. బ్రిటిష్ సామ్రాజ్యం తాలూకా ఫార్ములానే ఫాలో అవుతుంది. కాబట్టి మేము మా ఆదివాసీ సోదరులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము రాబోయే కాలంలో మన సమస్యల మీద ఉమ్మడిగా ఐకమత్యంగా పోరాటం చేసి హక్కులు సాధించుకునేవే కానీ భిక్షంతో వచ్చేవి కాదు అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సూక్తికి, ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా మేము ముందుకు నడుస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.